పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా పెన్షన్ పంపిణీని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం 44వ డివిజన్లో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి మంత్రి పింఛన్లు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, పేదల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ప్రజల కోసం ఆలోచించే ప్రజా ప్రభుత్వం కూటమి అన్నారు. ఈరోజు పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతోంది. దగ్గర 63 లక్షల మందికి దగ్గర 2,700 కోట్లు పెన్షన్ ఇవాళ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ మచిలీపట్నంలో అర్బన్లో కానీ రూరల్లో కానీ దాదాపు ఇప్పటికి 68% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయింది. దగ్గర 13 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ ద్వారా ఈ ఒక్కరోజే మన మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందించడం జరుగుతుంది. అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో పేదలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. అందుకనే ప్రభుత్వం వచ్చిన వెంటనే గతంలో మీరందరూ కూడా గమనిస్తే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెన్షన్కి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి. 70 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్ని తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014లో 200 రూపాయలకు మాత్రమే పెరగడం జరిగింది. ఆ 200 రూపాయల పెన్షన్ని 2,000 రూపాయలు చేయడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను వచ్చిన వెంటనే 3,000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు 200 చెప్పిన 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి నెలలోనే 4,000 రూపాయలు చొప్పున ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి 7,000 రూపాయలు పెన్షన్ని జూలై 1వ తారీఖున ఇచ్చడం జరిగింది. ఆ రోజు నుంచి కంటిన్యూగా 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోతే 15,000 రూపాయలు, అలాగే కిడ్నీ కానీ వేరే క్రానికల్ డిసీజెస్ ఉంటే వాళ్ళకి 10,000 రూపాయలు ఈ ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇవాళ ఈ రకంగా పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఈ దరిదాపులు ఎక్కడా కూడా లేవు. ఇంత అమౌంట్ ఇచ్చే ప్రభుత్వం కూడా ఎక్కడా లేవు. ఇవాళ మరి కేవలం ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎందుకంటే ఇవాళ వచ్చే ఆదాయాలు ప్రభుత్వ జీతాలే సరిపోతా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదాయ వనరులు సృష్టిస్తూ ఇవాళ సంక్షేమ కార్యక్రమాలకి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పామర్ వస్తూ ఉన్నారు. పామర్ నియోజకవర్గానికి పడిముక్కల అక్కడే ఈ పేదలకి సేవలో కార్యక్రమానికి మరి ఆయన శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు అందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ మేడే కూడా అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ చేస్తున్నటువంటి కృషికి అవార్డ్స్ కూడా రావడం చాలా శుభపరిణామం. మరి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాను.